శ్రీకృష్ణ పరమాత్ముని నీడల ఆయన తేజస్సునే పునికిపుచ్చుకున్న ధీశాలి ప్రద్యుమ్నుడు. మన్మధుని దహనం నుంచి మొదలైన ఈ కథ ద్వారకలో ఒక పసికందు అదృశ్యం కావడంతో పెనుమలుపు తిరుగుతుంది. కృష్ణుడు రుక్మిణీల గర్భాన జన్మించిన పసిపాపను చూసి ద్వారక మొత్తం మురిసిపోతున్న తరుణంలో కాలం ఒక క్రూరమైన ఆట ఆడింది. తన మృత్యువు ఈ బాలుడి రూపంలో వస్తుందని ముందే ఊహించిన శంభరాసురుడు 10 రోజుల ప్రాయంలోనే ప్రద్యుమ్నుణ్ణి అపహరించి అగాధమైన సముద్రంలోకి విసిరేశాడు. ఒక సామాన్య శిశువైతే ఆ అలల తాకిడికి అంతమైపోయేవాడేమో, కాని అది సాక్షాత్తూ నారాయణుని అంశ. మాయాలోకంలో మణిదీపం. సముద్రంలో పడిన ఆ శిశువును ఒక పెద్ద చేప మింగింది. యాదృచ్ఛికంగా ఆ చేప మళ్లీ శంభరాసురుని వంటగదికే చేరింది. అక్కడ చేపను కోయగా బయటపడిన ఆ అద్భుత బాలుణ్ణి చూసి వంటశాల బాధ్యతలు చూస్తున్న మాయావతి ఆశ్చర్యపోయింది. ఆమె ఎవరో కాదు, తన భర్త పునర్జన్మ కోసం వేచిచూస్తున్న రతిదేవి. నారదుని ద్వారా ఆ పసివాడు తన భర్తని, కృష్ణుని కుమారుడని తెలుసుకున్న ఆమె శంభరాసురుని కళ్ళుగప్పి ప్రద్యుమ్నుణ్ణి రహస్యంగా పెంచింది. తల్లిగా లాలిస్తూనే వీరుడిగా తీర్చిదిద్దింది. యుద్ధతంత్రాలు, మాయావిద్యలు ఆ బాలుడికి వెన్నతో పెట్టిన విద్యలయ్యాయి. ధర్మయుద్ధం, విధి నిర్వహణ. ప్రద్యుమ్నుడు యవ్వనంలోకి రాగానే మాయావతి అసలు రహస్యం బయటపెట్టింది. చంపాలని చూస్తున్న శత్రువు ఇంట్లోనే పెరుగుతున్నానని తెలుసుకున్న ప్రద్యుమ్నుడు సింహంలా గర్జించాడు. భరాసురుడు ప్రయోగించిన మాయా అస్త్రాలను తన దివ్యజ్ఞానంతో తిప్పికొట్టాడు. ధర్మానికి ప్రతిరూపమైన రాక్షసుణ్ణి సంహరించి తన జన్మవృత్తాంతాన్ని సార్థకం చేసుకున్నాడు. ఆకాశమార్గాన ద్వారకకు తర్వాత ప్రద్యుమ్నుడు తన భార్య మాయావతితో కలిసి ఆకాశమార్గంలో ద్వారకకు చేరుకున్నాడు. పురంలో అచ్చం కృష్ణుడిలాగే ఉన్న ఆ యువకుణ్ణి చూసి రుక్మిణీదేవి ఆశ్చర్యపోయింది. హృదయం ఏదో తెలియని మమకారంతో ఉప్పొంగింది. కుడు ఎవరో కాని నా కృష్ణుడి పోలికలుతో ఉన్నాడు. బిడ్డ బ్రతికి ఉంటే సరిగ్గా ఇలాగే ఉండేవాడు కదా అని ఆమె ఆలోచిస్తుండగా శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అక్కడకు చేరుకుని అసలు నిజాన్ని వెల్లడించాడు. కున్న నిధి తిరిగి దొరికినట్లు రుక్మిణీదేవి తన కుమారుణ్ణి కౌగిలించుకుంది. కానగరం మొత్తం మన్మథావతారమైన ప్రద్యుమ్నుడి రాకతో పండుగ జరుపుకుంది. ఇకందుగా సముద్రంలో పడి వీరుడిగా తిరిగి వచ్చిన ప్రద్యుమ్నుడి గాథ కాలం ఎన్ని అడ్డంకులు సృష్టించినా విధి తన దారిని తాను వెతుక్కుంటుందని చాటి చెబుతోంది.